నమస్కారం. కొలుగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అలర్ట్తో మీ ముందుకొచ్చాను. అదే వాతావరణం. అసలు ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి. నిన్నటిదాకా ఎండలతో అల్లాడిపోయిన మనం ఈరోజు ఉదయం లేవగానే వాతావరణంలో ఒక విచిత్రమైన మార్పు చూస్తున్నాం. ముందుగా టెంపరేచర్స్ గురించి మాట్లాడుకుంటే నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత మళ్లీ పీక్స్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ అంటే 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ భానుడు భగభగలాడనున్నాడు. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మా కొలుగూరి టీవీ తరపున మేము ఒకటే చెప్తున్నాం. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి. అలాగే వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో ఇళ్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. కాని ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఎండలు ఒకవైపు మండిపోతుంటే మరోవైపు వాతావరణ శాఖ ఒక చల్లని కబరు, అదే సమయంలో ఓ చిన్న హెచ్చరిక కూడా జారీ చేసింది. నేడు పగటిపూట రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం దాదాపు 55% ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఎండలు ఉన్నా సరే అకస్మాత్తుగా వానపడే ఛాన్సుంది. అలాగే పశ్చిమ దిశ నుండి గంటకు 10 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. కాబట్టి 2 వీలర్ మీద ప్రయాణాలు చేసేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎండకదా అని గొడుగు, రెయిన్కోటు మర్చిపోకండి. సో అదండీ సంగతి. మొత్తం మీద చూసుకుంటే నేడు ఆంధ్రప్రదేశ్లో 2 రకాల వాతావరణాలను మనం ఒకేరోజు చూడబోతున్నాం. అటు మండిపోయే ఎండ, ఇటు అకస్మాత్తుగా పలకరించే జల్లులు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతన్నలు ఈ వాతావరణ మార్పులను గమనించుకోవాలని కోరుతున్నాం. ఇది నేటి ఏపీ వాతావరణ పరిస్థితి. రేపటి వాతావరణ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.